కళాశాలలో జరిగిన ఈ ఘటన పైన మనతో మాట్లాడడానికి బొట్ల నరేష్ విద్యార్థి నేత మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. నరేష్ చెప్పు, ఈ సంబంధించినటువంటి ఈ విద్యార్థిని మృతిని మనం ఎలా చూడొచ్చు అంటారు? సార్, ముందుగా ఆంధ్ర టీవీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏదైతే అన్నకొండ జిల్లా భీమారం ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి పట్ల చాలా అనుమానాలు తలెత్తున్నాయి సార్. ఏదంటే నిన్న జరిగిన సంఘటనపై సంబంధిత విద్యాశాఖ అధికారులు, తర్వాత సంబంధిత జిల్లా కలెక్టర్ కు అన్ని విద్యా సంఘాల్లో గత 2 నెలల క్రితము ఇదే చైతన్య జూనియర్ కళాశాల పట్ల సంఘటనపై సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ కూడా స్పందించకపోవడం, తర్వాత నేడు శివాని జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని వారి కళాశాల మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన. ఈ సంఘటనకు సంబంధిత కళాశాల యాజమాన్యం అమ్మాయి ఇలా సంఘటన చేసుకుంటే సంబంధిత వాళ్ళ పేరెంట్స్ కానీ చెప్పి అమ్మాయి యొక్క స్థితిగతి చెప్పాలి, కానీ జోప్యంగా ఉంచుకుంటూ కేవలం హాస్పిటల్ కోర్టుమాటం తరలించిన తర్వాత అది కొంతమంది సోషల్ మీడియా ద్వారా విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు చెంది తెలిస్తే వాళ్ళు వచ్చి అందరూ చేస్తుంటే పోలీసులతో వాళ్ళు వేధించే క్రమంలో ఈ విధంగా వేరుస్తుంది. ఈ విషయంపై ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. మహిళా మంత్రి ఉన్నప్పటికీ ఇవాళ మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో విద్యార్థిని పట్ల ఈ రకంగా మానసిక ఒత్తిడికి ఆత్మహత్యలు చేసుకుంటే సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు తక్షణమే స్పందించి ప్రైవేట్ కళాశాలకు తొత్తుగా వేరుస్తున్న సంబంధిత విద్యాశాఖ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఏదైతే శివాని కాలేజీ యాజమాన్యం గుర్తింపు రద్దు చేసి విద్యార్థినికి ఎక్స్పీరియన్స్ చేసి విద్యార్థి న్యాయం చేయవలసిందిగా అందరి టీం తరఫు నుంచి మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అంటే ఇప్పుడు శివాని సంబంధించి దాదాపు వీళ్ళకు అనేక బ్రాంచ్లు ఉన్నాయి కదా, ఈ సంబంధించి తర్వాత ఇప్పుడు అమ్మాయి వెల్డింగ్ పై నుంచి పడి చనిపోయిందని అక్కడ కొంత చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ అమ్మాయి చూస్తున్నామో చేతి పైన ఘాట్లు ఉన్నాయి, ఎలా చూస్తుంటారు దీన్ని? అంటే ఇప్పుడు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే చేతులు కాళ్ళు కామన్ గా ఎదగాలి, కానీ చేతుల మీద ఘాట్లు అనేది అక్కడనే కొంత మేము అనుమానించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. అంటే ఇప్పుడు సూసైడ్ నోట్ కూడా ఒకటి దొరికింది. సూసైడ్ నోట్లో కూడా తన తండ్రికి ఆ యొక్క విద్యార్థిని రాసినట్టుగా కొంత అక్కడ సమాచారం ఉంది. మరి ఇంకా పూర్తి స్థాయిలో పరీక్ష ఫలితాలు రాలేదు, ఏం లేదు, మరి అప్పుడే ఆ అమ్మాయి అంత కుంగిపోవాల్సిన అవసరం ఉంటుందంటావా? సార్, ఒకవేళ అమ్మాయి కుంగిపోయే ఆలోచనలు ఉన్నప్పుడైతే ఇంటర్మీడియట్ ఏదైతే రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత అమ్మాయి యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయితే మా యొక్క తల్లిదండ్రులు 8,000 రూపాయల డబ్బులు ఇప్పించి నన్ను చదివిస్తే మీరు ఫెయిల్ అయినా కాబట్టి నేను ఆత్మహత్య చేసుకున్నందుకు ఆ రకంగా అయితే కొంత మనం అనుమానించవచ్చు సార్. కానీ ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామే ఇంకా కాలేదు, కాని పక్షాన ఇవాళ విద్యార్థిని బిల్డింగ్ టెర్రస్ పై తెచ్చి దూకడానికి కారణం ఏముంటుంది సార్? ఒకవేళ మానసికంగా విద్యార్థిని తల్లిదండ్రులు కాకుండా యాజమాన్యం ఫీజు విషయంలో కానీ, లేకపోతే తోటి విద్యార్థుల వేదికల విషయంలో కానీ, లేకపోతే ఇలాంటి కారణాలు ఉండవచ్చు సార్. ఎందుకంటే యాజమాన్యం ఎప్పటికప్పుడు ఎగ్జామ్ టైంలో పర్యవేక్షణ చేసుకుంటూ హాస్టల్లో పర్యవేక్షణ చేయాలి, కానీ అలాంటి పర్యవేక్షణ చేయకుండా పర్యవేక్షణ లోపం వల్లనే ఇవాళ విద్యార్థిని ఆత్మహత్య చేయడానికి ప్రధాన రీజన్ ఉంది సార్. ఓకే, సో మొత్తానికి అయితే లక్షల రూపాయలు వాళ్ళకు సంబంధించినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులు వెచ్చించి మరి వాళ్ళకు భవిష్యత్తు బంగారు బాట వేయడానికైతే వాళ్ళు కష్టం సంబంధించి ఎంత కష్టాన్ని పడతాం పిల్లల భవిష్యత్తు కోసం అని పంపిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు కొందరికి కడుపు కోత మిగులుతుందని అయితే వారు చెప్తారు. మొత్తానికి శివాని విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఒక పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏంటంటే వీళ్ళకి బ్రాంచ్ అనేది మరి ఒక చోట ఉంటుంది, ఒక పేరుతో మాత్రమే ఉంటాయి. ఒకటే ఒక కాలేజీ పర్మిషన్ ఉంటుంది సార్. ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు ఏర్పాటు చేసుకొని కనీస సైన్స్ ఫెసిలిటీస్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, లేకపోతే కనీస సౌకర్యాలు లేకుండా, క్వాలిఫై టీచర్స్ లేకుండా, మామూలుగా డిగ్రీ పీజీ చేసిన ఫెయిల్యూర్ అయిన వాళ్ళతో ట్యూటర్లను నియమించుకొని ఇలాంటి అంటే కాలేజీలు రన్ చేస్తాం సార్. ఇటు విషయంలో అన్ని విద్యార్థి సంఘాలు కలిసి హన్మకొండ జిల్లా కలెక్టర్ గారికి, సంబంధించిన విద్యాశాఖ అధికారికి కానీ
పలుమార్లు చెప్పినప్పటికీ కూడా ఫలితం చూడలేదు సార్. గత 2 నెలల క్రితం ఒక సంఘటన, నేడు అది మరొక ముందే మళ్ళా శివాజీ కళాశాలలో ఇద్దరు విద్యార్థిని ఆత్మహత్య చేయడం చాలా బాధాకరం సార్. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ విషయంపై సంబంధిత జిల్లా ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు, తక్షణమే స్పందించి ప్రైవేట్ కళాశాలకు తొత్తుగా వేరుతున్న ఇద్దరు బోర్డు యాజమాన్యాన్ని తక్షణమే వాళ్ళకి చర్య తీసుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిందిగా అందరికీ తరఫున సంబంధించిన మంత్రులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే థ్యాంక్ యూ. సో అంటే మొత్తానికి అయితే శివాని విద్యా సంస్థల గురించి తెలుసు, గతంలో కూడా కొంత సమాచారం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే మా దగ్గర సీట్లు లిమిట్గానే ఉన్నాయి అంటే సీట్లు బ్లాక్ చేసి అంటే ఇక్కడ పిఆర్ఓలను పెట్టుకొని కొంతమంది ఏజెంట్లను పెట్టుకొని వాళ్లకు ఎవరైతే విద్యార్థులను చేర్పిస్తారో వాళ్ళకు కమిషన్ రూపంలో ఇచ్చుకుంటూ వీళ్ళ దగ్గర అన్ని సౌకర్యాలు అని చెప్పి మరి చేర్పించుకుంటూ ఉంటారు. సో అటువంటి క్రమంలో వీళ్ళ విద్యా సంస్థలకు సంబంధించి గతంలో కూడా కొంత మాకు అక్కడ జరిగిన సంబంధించిన కొన్ని సమాచారం కూడా ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏసీ క్యాంపస్ కాదని చెప్పేసి కొన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ జరిగిన ఘటన పైన పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా ఉన్నతాధికారులు ఆ విచారణ చేపట్టాలి. ఆ తర్వాత పోలీసు వారు కూడా అంటే దాదాపుగా కూడా ఇప్పటికే దర్యాప్తు చేపట్టిల్లో ఆ అమ్మాయి మృతి పట్ల అంటే ఆ అమ్మాయి మృతి వెనుకున్న మిస్టరీ కూడా ఛేదించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని ఇప్పటికే అయితే ప్రతి ఒక్కరు అయితే భావిస్తూ ఉన్నారు. మొత్తానికి తల్లిదండ్రులకు కట్టుకోత మిగిలింది. ఒకవేళ కనుక విద్యార్థిని మరి ఆత్మహత్య చేసుకుంటే మాత్రం చేసుకోగల కారణాలు ఏంటి, తర్వాత నిజంగా ఆత్మహత్య చేసుకుందా, ఒకవేళ ఆత్మహత్య చేసుకోకపోతే నిజంగా ఆ యొక్క విద్యార్థిని మృతికి గల పూర్తి కారణాలు ఏంటనేది మాత్రం పోలీసు వారు ఆ దర్యాప్తు అయిపోయాక మాత్రం నిజాలు మనకు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ నరేష్. ఇదే అంశంపై మనం మరికొందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.